అతను రెగ్యులర్గా ఉన్న ఓటింగ్ అంటే పర్సంటేజ్ పెరిగింది. పడగల అతను ధీమాదే గెలిచిన ధీమాదే అది క్రాస్ చేయాలంటే మనం ఏదైతే ఉందో పర్సంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడం పెంచాలంటే మనం ఎలా మీరున్నారు వెళ్తారు ఎండ ఈ టైం వెళ్తే కరెక్ట్ క్రౌడ్ ఉంది అనుకోండి. వన్స్ మనం చికాకు పడి వెనక్కి వచ్చేవాడిని వెళ్ళామండి. అదే మనం చూసింది ఎక్కడ చూసినా కూడా అదే ఉంది. బూటీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ ఓటింగ్ మనం మీకు ఎట్లా ఫ్రెండ్స్ ఉంటారు వెళ్ళేవా లేదా అలా మనం అనుకున్న పింపుల్ పలకింపులు మీరు కూడా నమ్మా ఎలా ఒక కార్యక్రమం లాగా నిన్న ఒక దగ్గర మీటింగ్ ఏంటండి తను రేడియోలో జాకీ అంటారు యాక్చువల్గా అపార్ట్మెంట్లో ఉంటున్నాడు చాలా బాగా చెప్పాడు. మనం ఉదయం లేదు అంటే వ్యవసాయం చేస్తున్నాం కళ్ళు మూసుకుని అన్నాడు. అందరూ అంటే దగ్గర 200 మంది మొత్తం ఫుల్ చెప్పాడు ఎలా అంటే కళ్ళు మూసుకోండి పడుకున్న నైట్ తెల్లారి ఉలికి వెళ్ళి వేశారు. ఏంటి ఈరోజు స్పెషల్ ఉంది అంటే ఎలక్షన్ డే కదా ఏం చేయాలి గవ్వ రెడీ అవుతున్నాం రెడీ అవుతూ అంటే ఓటుకి వెళ్తాను రెడీ అవుతాం రెడీ వెళ్తూ మన వాళ్ళందరికీ కూర్చేయాలి. ఒకసారి మనం తెలిసిన వాళ్ళనే మనం రోజు మాట్లాడుకుంటాం కదా అరే మేము రెడీ అవుతున్నారు వెళ్తున్నారు అది ఆ ఇన్స్పిరేషన్ అనమాట. తను అలా చెప్తే చాలా బాగుంది మోటివేషన్. తర్వాత నాకు ఎక్కడైనా ఉంటే తను తీసుకెళ్ళాలి. మనం నేను పొలిటీషియన్ కాదు నాకు అనేది నాలో తిరుగుతున్నా కానీ నాకు మాటలు వచ్చినాయి కానీ మాట్లాడగలుగుతున్నాను. జీవన్ గారు మన 6వ వార్డుకి సంబంధించి ఎలక్షన్కి కేవలం ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ పరిశీలకులు అలాగే గంటా శ్రీనివాసరావు గారి బావమరిది సొంత బావమరిది అండి. నేను ఇక్కడ హెచ్పిసి లేఅవుట్లో ఉంటా. నేను 2 ఏళ్ళ నుంచి ఉన్నా సరే ఉన్నా కానీ నాకు ఐడెంటిటీ అక్కర్లేదు కదా నేను బదలానే నేను బదలానికి వచ్చినండి. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక బాధ్యత చెప్పాను. ఈ బాధ్యత ఎలక్షన్ వరకు కాకుండా కంటిన్యూగా అప్ టు 5 years వరకు నేను తీసుకుంటాను. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఏదన్నా మనం ప్రతిదీ ఆయన రీచ్ అవ్వగలమా లేదా కంప్లీట్ అంటే రీచింగ్ ఏంటంటే నాతో నేను మీతో ఉండే కదా ఏ స్పెషలిటీస్ ఉన్నా నాకు కావాల్సినాయి కదా ఈ ట్రైన్స్ రోడ్స్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఏది కావాలి మనకు కావాల్సినాయి కదా. సమస్య ఏంటంటే జగన్ గారు ఈ లేఅవుట్ వచ్చినప్పటికీ సౌందర్య లేఅవుట్ వచ్చేటప్పటికి అన్నీ కూడా అపార్ట్మెంట్స్ దీంట్లో డ్రైనేజ్ విషయాన్ని మ్యాక్సిమం ఫైట్ చేసుకుని ఇక్కడ వీళ్ళందరూ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ అండ్ వాటర్ మెయిన్ ప్రాబ్లం. మున్సిపాలిటీ అయితే వస్తుంది మున్సిపాలిటీ రీచ్ అవ్వలేదు అప్ టు ఎక్కడ దాకా వచ్చిన నాకు కనెక్టింగ్ మనం ఏదైనా వచ్చేటట్టయితే ఇటువంటిది ఏదైనా మనం చేస్తే బాగుంటుంది. ట్యాక్స్ డబ్బులు అయింది మన ఏప్రిల్ నుంచి డబ్బులు అయింది. ఈ డబ్బులు దీనికోసం ఉండాలండి దీనికోసం రావాలి. అదే అసలు మీరు అడగకూడదు సార్ అది కనీస ధర్మం ప్రభుత్వ ధర్మం అది ఎవరి కూలింగ్ రాజు గారు కూర్చోండి రాజు గారు నేను చెప్తాను. మీ మేధాశక్తి అంతా వాడేసి ఉంటారు కదా మీరు మనకు కాదు సార్ మీరు అన్ని గవర్నమెంట్ పనిచేసి ఉంటారు ఏ గవర్నమెంట్ అవ్వాలి మనకు చెప్పాలా. కుటుంబంలో ఉన్నారు పాత 85 నుంచి ఎండగట్టు ప్రయాణం చేస్తుంటే మళ్ళీ వస్తున్నాం లాస్ట్ మన ఎలక్షన్ 14 years రైల్వేకి వెళ్ళిపోవడం వల్ల సార్ మీరే చెప్పాలి ఇంకేమన్నా మనకి కావాల్సిన ఇష్యూస్ ఏంటంటే సరే అదే ఈ ఏరియాలో ఏంటంటే బల్క్ వాటర్ అండి మెయిన్. అది మనైతే ఎప్పుడో కట్టేటప్పుడు అప్పుడే కట్టాం లైన్స్ కూడా పట్టుకుని అన్నీ చేస్తాం కట్టిందండి. నాకు మామూలు నేను షిప్పింగ్ చేశానండి. సుబ్రహ్మణ్యం గారు నాకు వీళ్ళందరూ బాగా ఉషా షిప్పింగ్ 2000 వరకు పంపించాను జనగర్ కంపెనీ చేసి బాగా కంపెనీ చేసి తర్వాత బయటకు వచ్చి నేను ఓన్గా చేస్తున్నాను బాబు నేను ఆ కంపెనీ పనిచేశానండి ఎక్కువ పని ఇచ్చారు
నేను యూఎస్ఎల్ ఉషా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ మన సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు ఆదర్శ్ తీసుకో ఇంకా వేరే కూడా ఉంటుంది. నేను షిప్పింగ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా వేరే ఉంటుంది. ఆయన కూలింగ్ టోటల్గా ఆదర్శ్ మేము అందరం కామన్ ఫ్రెండ్స్ అండి. అది షిప్పింగ్ అండి మనకు ప్రజెంట్ మన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్. మనకు అక్కడ సెంట్రల్ లింక్స్ వచ్చినాయి. బీజేపీలో ఉన్న గౌరవం ఏంటంటే అది కానీ మన కంట్రీ రెగ్యులర్గా దాంతో క్యారీ అయితే 22 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇప్పుడు 24 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్. 24 years మెయిన్ దీనికి ఏంటంటే బల్క్ వాటర్ ఒకటి అండి. మనం అప్పుడే లైన్స్ కూడా అక్కడితో ఆపితే అప్పుడు జేఈ గారిని పట్టుకుని ఈ చివరి వరకు ఆ పక్క సైడ్ వరకు వేయించండి. ఓకే అదొకటి మెయిన్ బల్క్ వాటర్ ఒకటి. తర్వాత యూజీడీ అండి. ఇక్కడ బాగా ప్రాబ్లం వచ్చేది మాకే కాదండి. ఇప్పుడు నేను హౌసింగ్ బోర్డులో స్టార్ట్ చేశాను కొత్తగా. మన చంద్రరావు గారి ఇంటానికి అట్లా పార్టీలో ఉంది కదండి. ఇక్కడ స్మార్ట్ సిటీలో మన పార్టే కదా స్మార్ట్ సిటీ పార్టీ అండి. ప్రాబ్లం ఏంటంటే ఇటువైపు కొద్దిలోకి ఏం రావట్లేదు. తరలించే ఏ ఫండ్ అసలు ఎవరో ఎందుకండి అనగానే అమ్మాయిని పెట్టలేదు కదా. అమ్మ ఆకలిని అమ్మాయి అడిగోడు కావాలి కానీ మీరు కదండి మనం కాదు మనం అడగటం కదండి. ఇప్పుడు మీరు అడిగితే ఇస్తారు ఇస్తారు. అదే నేను అడుగుతా ఇప్పుడు రేపు జూన్ 4 తర్వాత 10 గంటలకు తెలిసిపోతుంది కదా మన ఇది వస్తుంది కదా. నెక్స్ట్ కాల్ వెళ్తుంది 20 సంగతి పోయి చూడండి వాడు అప్పుడు యాక్టివ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఏరియాలు చెప్పిన చేసే పొజిషన్ లేదు సార్. నేను జీవెన్సీ కాంట్రాక్ట్ ఉందండి. జీవెన్సీ కాంట్రాక్ట్ ఇప్పుడు నాకు జీవెన్సీ నాకు బిల్స్ ఉండిపోయింది. అలానే అదర్ డిపార్ట్మెంట్ చేశాను. దగ్గర 7 crores ఉన్నాయండి. నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ని ఇవ్వబోయి చెప్తే కంటెంప్ట్ కూడా డబ్బులు కంటెంప్ట్ అయితే కంపల్సరీ మీరు గవర్నమెంట్ వర్క్ చేసి బిల్డింగ్లు కనీసం మీదని చెప్పుకుంటారు సార్. ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అమ్ముకోపోయినా నా ఫ్లాట్ నీ ఆస్తి ఉంటుంది. నా పరిస్థితి కాదు కదా సార్. నేను డ్రైనేజీలో మీరు రోడ్ వేసి రోడ్ నాది ఇప్పుడు అన్నింటికన్నా ప్రాబ్లం ఏంటి తెలుసా సార్? అంటే పిఎం పాలెం మెయిన్ హౌసింగ్ బోర్డుది. హౌసింగ్ బోర్డు ఒక ఇల్లు ఎరగొట్టుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే పక్కింటోడు పైప్ లైన్ వెళ్ళి ఈ ఇంట్లోంచి వెళ్ళి పక్కింటోడి కనెక్షన్ ఉంటుంది. అంటే అప్పట్లో వాళ్ళ ఇంట్లోంచి అండర్ గ్రౌండ్ లాగారు. అక్కడ మాన్యువల్స్ ఇచ్చి మేము ఫుటింగ్ చేద్దామంటే అది తెగిపోతే మళ్ళీ వాళ్ళకి మనం కట్టించేవాళ్ళు. అక్కడ ఒక 50-60 వేలు ₹1,00,000 అక్కడ పోవాలి. అంతేగా అసలు ఈ సిస్టమ్ ఏంటంటే సార్ ఎప్పుడో యూజీడీ మనకి సిటీ అంతా ఎప్పుడు అయిపోయిందండి. యూజీడీ ఈ పార్టీకి ఇటువైపు ఒక 4-3-4 అసలు మన వార్డ్ 6 అండి. 5లో కానీ 7లో కానీ ఎక్కడ దాకా వచ్చింది అది సార్. 5లో మీరు చెప్తే ఇంకా అయోధ్య నగర్ 5 కదా సార్ వస్తుంది. నేను అపార్ట్మెంట్ కట్టాను 2021లో మొదలెట్టాను. స్లోగానే కట్టాను. మామూలుగా సైట్ తీసుకునే తెలిసిన వాళ్ళు బాగా ఇంకా తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి చేశాను. ఈ రోజుకి 3 ఫ్లాట్లు అన్నాయి. నా ఇంకా 4 ఫ్లాట్లు ఉండిపోయాయి సార్. దాని ముందు కనీసం డ్రైన్ కూడా లేదు. ఆ ఫ్లాట్లో కూడా నేను అమ్ముకున్న పరిస్థితి పెట్టి ఆశీర్వస్తాను. 37 లక్షలకి 36-37 లక్షలు లోపలి లాస్ట్ కంపెనీ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉంది. గ్రౌండ్ వాటర్ 300 పైన వెళ్ళాలి. యూజీడీ లేదండి. డ్రైన్ లేదండి. అసలు అటువైపు రోడ్స్ అయితే అసలు లేవు. కొన్ని దగ్గర చేయలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని ఏరియాలు అనుకోండి ప్రాపర్ లైన్ మనం తీసుకెళ్ళి లింక్ చేయాలి. యూజీడీ ఒక దగ్గర మనం చేయడం కదా తీసుకెళ్ళి ఎక్కడ లింక్ చేయాలి. లింక్ చేయాలి. ఆ లింకింగ్ మనకు సౌకర్యం మన ఫోన్ ఎక్స్పెక్ట్ మన ఆరో వాడుకుండా మొత్తం అంతా క్లోజ్ చేసి దాన్ని కనెక్ట్ చేయాలి కదా సార్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒకటి సార్ యూజీడీ ఎక్కడ ఇస్తారంటే సీవేజ్ ప్లాంట్ ఎక్కడ పెడతారో మనకు తెలియదు. అది గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఒకటే ఉంది. అప్పు గారి దగ్గర ఉంది. అదే ఆ ఏరియాకంతా అక్కడ ఉందండి. ఏరియా అంటే మీరు అన్నట్టు ఒక దగ్గర ప్లాన్ చేసుకొని ఏ మార్కోల్స్ దగ్గర ఎక్కడో దీన్ని కనెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఆనందపురంతో మీకు ఎండాడ ఇదంతా కవర్ అవుతుందండి. ఇప్పుడు ఎండాడ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది. డ్రింక్ వాటర్ అంటే గ్రావిటీ ఉంది. దీన్ని కూడా గ్రావిటీ లైన్ స్లోప్ లైన్ తీసుకెళ్ళి చేయాల్సింది ఉంది. అదే నాకు అంత కాంట్రాక్ట్ ఒకటి చేస్తాం కదా. నుంచి ఎక్కడ లేదు. ఉంటే రాజీవ్ గల్ఫ్లో వ్యాపారం ఏదో ఉందంటే చిన్నదైంది కెపాసిటీ. ఎందుకంటే అంతవరకు వాటికి పెట్టిన వరకు ఉంటుంది. నేనంటే బాగా సమస్య మనకి ఎందుకు సార్ ఇప్పుడు ఇటువైపు అలాగా మా గంట శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు రోడ్స్ వరకు వేసారండి. జస్ట్ ఆయన వెళ్ళిపోయే ముందు ఈ రోడ్స్ పడ్డాయి. అప్పటికి 5 సంవత్సరాలు అయింది బిల్డింగ్ కానీ.
అప్పుడు 2 సంవత్సరాలు అయింది 2015 యాన్యువల్. అంటే మీరు అదే అప్పుడు మీరు 2014 అంటే 2018 అప్పుడు స్టార్ట్ చేశారు. 13 డిసెంబర్లో భూమి పూజ చేశాను, నవంబర్కి భూమి పూజ చేశానండి. జనవరి మొదలెట్టాను, ఫిబ్రవరికి షూటింగ్ చేసి ఫస్ట్ ల్యాబ్కి వచ్చాను. ఇసుక లేదు, ఆగిపోయింది. సెప్టెంబర్లో ఉద్దుద్దు ముందు ధైర్యం చేసి వెళ్ళానండి. ధైర్యం చేసి ఇసుకలేదు తెప్పించి మన దూగుండు తనకి ఇచ్చేస్తే మొత్తం బల్క్లో తెచ్చి పడేసాడు అన్ని. రాత్రి నెక్స్ట్ డే స్లాబ్ వేసాను. అదృష్టం లేకపోతే మొత్తం సెంటరింగ్ అంతా ఎగిరిపోయేది. రాడ్ పెయింటింగ్ కూడా అయిపోయింది ఉద్దుద్దు. అదొక అదృష్టం నాకు. అప్పటి నుంచి ఇప్పుడు రోడ్డు లేదు. 2015 ఆగస్టులో యాన్యువల్ చేశాను. 2015 ఫిబ్రవరి నుంచి బ్రోకేసాలు అయ్యాయి. ఆగస్టులో యాన్యువల్ చేశాను. ఆ రోజు నుంచి రోడ్డు పడింది 2019 స్టార్ట్ అయిపోయే ముందు ఉంది. కరెక్ట్గా ఆ మెయిన్ రోడ్ చేశారు. ఇవన్నీ కాదండి, ఆ మెయిన్ రోడ్ చేశారు. అదే ఆ రోడ్ చేశారు. అంటే ఇక్కడ వాట్సాప్ నాయకులు చాలా మంది ఎక్కువ ఉంటారు. మా బీజేపీ వాళ్ళు ఇబ్బంది లేదు, మన టీడీపీ నాయకులు ఎక్కువ. అంటే పని అడిగేదాన్ని కదా, ఎవరి వాడికి వెళ్ళి ఫోటోల కోసం వెళ్ళి దీన్ని తప్పితే మళ్ళీ ఎన్నిక తర్వాత రావాలంటే కొన్ని మంత్స్ తీసుకోలేడు. ఏ గవర్నమెంట్ టేకప్ చేసిన వెంటనే వాడు ఇచ్చేయలేడు. కొంత టైం ఒక 4 నెలలు 5 నెలలు టైం తీసుకున్న తర్వాత మనం ప్రాపర్ చెప్పిన దానికి చెప్పినట్టు చేయగలిగితే. మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మనం ఇది పెట్టలేము, అండర్ గ్రౌండ్ పెట్టడానికి టైం పడుతుంది. ఏం కావాలి, బల్క్ వాటర్కి ఏం చేయొచ్చు, అది ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, ఏం చేయొచ్చు. అలాంటివి ఇమీడియట్ చిన్న రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్ అయితే కాలనీ. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ లేదు సార్ గవర్నమెంట్. గంటగా లాస్ట్ టైం మొత్తం బీపీ కాన్స్టిట్యూట్కి చేర్చుకున్నారు చాలా మంది పనులు. అంటే ప్రాపర్గా క్లీన్ చేసి ఉంటే నాయకులు ఉన్నారు వాళ్ళు రూలింగ్ అడిగి ఉంటుంటే పని అయింది. మీరు అలాంటి చెప్తుంటే మీరే అడగదు. అపార్ట్మెంట్ మీరు అడగదు సార్. ఇది ఆ సమస్య అవుతుంది సార్. ఎవరు లీడ్ చేస్తారు, మీ ఏరియా ఉంది, ఎవరు లీడ్ చేస్తారు అనేది పైగా కలుపుకొని వాడి తిరిగేసి వెళ్ళాలి. తినైనా కూడా అవుతుంది పని. అన్నీ అసలు కంప్లీట్ జరగాలి, మాపే రావాలి. అది వేరే. ఇది జనాలు మాపింగ్ అంటారా? ఓకే ఓకే. అదే ఏమైతే బయటకు వెళ్ళండి సార్ చెప్పున్నాను. యాక్చువల్గా 23 తారీఖు ఎండాగడిది ర్యాలీ ఉంది మన దాంట్లో. అంటే మేము ప్రచారం ఉంది, 60 ప్రచారం ఉంది. యాక్చువల్గా మనం అంటే ఇట్లా అపార్ట్మెంట్లో నుంచి రావాలంటే పక్క నుంచి అసలు దిగు రాగలరు కానీ వాళ్ళు కలిసే కదా. మనకంత మాస్క్ ఇప్పుడు కనీసం మనకు తెలుసు ఇవన్నీ హైకింగ్సే కదా. మాస్క్ ఇది ఉన్నారు కాబట్టి విషయానికి వెళ్ళి పొద్దున్న 7:30 మీటింగ్ పెట్టుకుని పిల్లకాయలతోటి అంటే అక్కడే స్టార్ట్ అవ్వాలి. అందుకని వెళ్ళిపోయా. ఇది మళ్ళీ ఇంటికి స్నానం చేసి అందుకే లేట్ అయిందా. ఇంటికి స్నానం చేసి చెప్పి లేట్ అయ్యాను. నాకు ఈరోజు అయోధ్యనగర్లోని ఫ్లాట్ ఓనర్స్ మీటింగ్ పెట్టాం. వాళ్ళు 3 దిగారు. ఆ మిగతా వాళ్ళని కూడా ఓనర్స్ కూడా రమ్మని మీటింగ్ పెట్టాం. సరే ఒకసారి వచ్చి కనిపించాలి. మాట్లాడ రమ్మంటే ఒక నిమిషం ఎప్పుడు అట్టే వస్తున్నా నేను. అక్కడే ఉంటాం సార్. అయోధ్యనగర్ తెలుసు కదా మీకు, కలిసి ఉంటాను. వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి నేను నా ఒక అపార్ట్మెంట్ నేను ఉన్నాం. యాక్చువల్గా మాకు ఒక సమస్య ఉంది. మాకు బల్క్ వాటర్ మాకు శ్రీను ఉన్నాడు కదా, అసోసియేషన్ ఆర్డర్ శ్రీను ఉన్నాడు కదా. నేను అతనికి ఎప్పటి నుంచో తెలుసు. హలో నరేష్ గారు, ఇక్కడే ఉన్నాను ఆఫీస్ కోసం. మనం కలిసేది ఎక్కడండి? ఏ అపార్ట్మెంట్? మన వెళ్ళేది ఏ అపార్ట్మెంట్? ఐదు అపార్ట్మెంటా? రోడ్ మనం వెళ్ళే అపార్ట్మెంట్ ఏంటి? ఎస్ఎస్వి గారు. ఓకే అలాగే నేను ఇక్కడే ఉన్నా. 2 నిమిషాలు ఉంటాయి, అయిపోయింది. లేట్ అయిపోయింది. అపార్ట్మెంట్ వచ్చేస్తుంది 5 minutes. అదే అంటే ఇక్కడ వస్తుందండి. ఏం పాలన మీరు? కాదు బొమ్మలు బొమ్మాది ఎస్ఎస్ విహార్ అంటే శ్రీశాంతి విహార్. అది శ్రీశాంతి రాజు గారు కట్టిందండి. అక్కడ వెళ్ళాను. ఏదన్నా ఇప్పుడు బొమ్మాదిలోంచి గాయత్రి కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ కోసం లెఫ్ట్ సైడ్ లేదా శాంతి విహార్, శ్రీశాంతి విహార్. అదే ఎస్ఎస్ విహార్ వసంత విహార్ అంటారు. అదే శ్రీశాంతి వసంత విహార్ అనేది పెద్ద కమ్యూనిటీ అండి. అది పెద్ద కమ్యూనిటీ అండి. 260 కమ్యూనిటీ బీజేపీ వార్డు అధ్యక్షుడు వాళ్ళకి కూడా చెప్పారు. మూర్తి గారికి తెలిసిన అంటే స్టార్టింగ్ మీ అపార్ట్మెంట్ ముందు వెళ్తారు,
నాకు వస్తారు కదా, కనీసం రోడ్లు ఎక్కద్దు, గేట్ దగ్గర ఉండి కనీసం స్వాగతించండి. తప్పలేదు సార్, మనం రేపు అడగాలి. లేదంటే వేరే ఏదైనా కూడా రేపు మనం గట్టిగా చెప్పాలి, అడగాలంటే కనిపిస్తే ఆయన చూపు అనేది పడాలి, మన వైపు కూడా పడాలి కదా. ఎందుకు సార్ ఇటువైపు అన్నీ లక్కీగా ఈ మధ్యకాలంలో ఈయన కూడా గట్టిగానే ఫైట్ చేశారండి. శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, శక్తి గారు కానీ, వీళ్ళందరం గట్టిగా ఫైట్ చేసి ఈ డ్రైనేజెస్ ఇట్ల వరకు కొంతవరకు తెచ్చాం. తర్వాత వచ్చేటప్పటికి ఒక్క 3 లైన్లు డ్రైనేజ్లోనే రోడ్లు అయిపోయాయి. సచివాలయం ఉంది కదండి, సచివాలయం దాని పక్కది ఆ డ్రైనేజ్ లేదు, దాని కనెక్టివిటీ ఉండదు. ఎప్పుడు యువతల అపార్ట్మెంట్కి ఆ రాజుగారికి వాళ్ళకి వచ్చిందని ఎప్పుడు ఇష్యూసే. ఆ రోడ్డు ఆగిపోయింది, ఆ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు ఈ కార్నర్లో మా ఇల్లు అండి, ఇప్పుడు జస్ట్ అలా ఆ మూల నుంచి కనబడుతున్న ఇల్లు మాది, అంటే దీని పక్కకు వస్తుంది అనుకున్నాను. దాని నుంచి నాకు మీరు చెప్తే నమ్ముతారు లేదో 2022లో గృహప్రవేశం చేశానండి. రోడ్డు లేదు, ఇటువైపు డ్రైనేజ్ లేక ర్యాంప్ వేసుకోలేదు ఇప్పుడు వరకు. లక్కీ ఏంటంటే ఇంకా ఒక సైడ్ అయ్యింది, మాకు అదృష్టం ఆ లైన్ అయ్యింది. అవును, అటువైపు కారు పెట్టుకుంటున్నాను. మీ డ్రైనేజ్ పాసింగ్ ఎంత బ్యాక్కే రావాలి. అది ఆ డ్రైన్ అంతా కలిపితే 200 మీటర్స్, రోడ్ అంతా కలిపితే 200 మీటర్స్. ఏం చేయాలంటే మనం మెటీరియల్ మనం వేసేసుకో అంటే బాగా మీ పరిస్థితి 5 ఏళ్ళు అంటే వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే స్టాండర్డ్స్ అవి రావు, మీ రేడియన్స్ రావు. సిమెంట్ కాంట్రాక్టర్ మామూలు చిన్న డ్రైన్ అయితే నేను వేసుకుంటా. ఇప్పుడు దీనికి ఉందండి, ఒకప్పుడు డ్రైన్ ఇంత హైట్ కాదు, ఇది ఒకరు కట్టుకుని వచ్చి హైట్ లేపుకొచ్చారు. అంటే రోడ్డు దిగిపోయేటప్పుడు మట్టి రోడ్డు వల్ల దిగిపోయినప్పుడు రద్దీ చేసేయడం వల్ల ఈ హైట్ వచ్చింది, లేకపోతే యాక్చువల్ రోడ్డు హైట్ రాకూడదు. నేను ఆ ఎంకే గారు తార్ రోడ్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసినప్పటికీ ఆయన స్టార్ట్ చేశారు, తార్ రోడ్ వేశారు. అక్కడి నుంచి 2 feet హైట్ తీసుకుని పెట్టాను. ఏది ఈ లెవెల్ కాదండి, దీని కింద 9 inches లెవెల్. ఓకే, కానీ 29 ఉంది ఇప్పటికి. కానీ ఎంత హైట్ వచ్చిందో చూడండి. కేవలం ఏంటంటే రోడ్లు లేక కన్స్ట్రక్షన్ పెరిగిపోయి రైనీ సీజన్లోని వర్షం పడిపోతుంటే బొద్ద అయిపోయి లారీలు దిగిపోతుంటాయి, 2 రోజులు రబ్బిస్తే చేసేయడం అలాగా. మెయిన్ ఇదన్న భగవాన్ ఆ కార్నర్లోకి బాగా ఎక్కువ, ఆ ప్రాబ్లం వల్ల ఇంత హైట్ వచ్చింది. అక్కడే కదా మొత్తం బిల్డింగ్ భద్రా దగ్గర ఒకటి సార్, అంటే ఎలక్షన్ డేటా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఒకటే ఉంటాయా, మా ఓటు నేను అడుగుతాం కామన్గా వచ్చాయి కాబట్టి ఒకసారి మనకి మళ్ళీ నేను ముందుగా అన్ని నీడ్ ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. మాకు నీడ్ ఉంది ఇప్పుడు, ఆ నీడ్ మీకు నీడ్ ఉంది, గవర్నమెంట్ మా వల్ల మీకు నీడ్ ఉంది. నేను చెప్పే పనిలే చేసుకున్నాం. తర్వాత ఎలక్షన్ అయిపోయినా కనపడకుండా ఉండేది ఉండదు, అది గంటా గారి సంగతి తెలిసిందే. నేను చెప్పక్కర్లే, కొత్తగా చెప్పక్కర్లే. మీకు అది అంతమంది జనం నుంచి ఉంటే నాకు మామూలుగా కూడా పర్సనల్గా కూడా నేను మెంబరు అంటే నేనేది వార్డ్ నెంబర్ 6 వరకు నేను మిగతా దాని గురించి నేను ప్రామిస్ చేయలేను. కానీ వార్డ్ నెంబర్ 6 నేనైతే తిరుగుతున్నానో దాని వరకు మాత్రం ఏది ఉన్న సమస్యకి నేను రెడీగా ఉంటాను, తీసుకెళ్ళడానికి చేయించడానికి. నా లెవెల్ అయితే నా లెవెల్ అవుతాయండి. నీ లెవెల్ నేను అది మన ఉంది డెఫినెట్ జీవన్స్ ఉంది, ఆయన దాకా కూడా వెళ్ళక్కర్లే. లిస్ట్ తయారు చేస్తే లిస్ట్ ఇచ్చేసినట్టు చేయండి, ఏగా తయారు చేస్తే నేను ఎక్కడనే కమిటీలో మాట్లాడి అప్పులు తీసుకుంటాను. వస్తే ఎప్పుడు కూడా పైదాకా సరే వచ్చి వాళ్ళు చేసుకుంటారు, ఎస్టిమేషన్ రెడీ చేసుకుంటారు. ఎస్టిమేషన్ మన శాంక్షన్ అయినట్టే సార్, చేపించేవాడు అవడు, ఇక్కడ చెప్పేవాడు అవడు. అడిగేది మీరు అడిగేదని మీరు ఉన్నారు సార్, అడిగితే మీరు అడగడానికి ఒక మనిషి కావాలి కదా, నేను వస్తే కదా మీరు అడుగుతారు. అదే మొన్న ఈ రోడ్ శాంక్షన్ చేయించాను, రోడ్డు డ్రైన్ శాంక్షన్ చేయించాను. ఈ లోపల రాలేదు ఎవరు, అంటే టైం పడుతుంది కదండి, దగ్గర పెడితే రాలేదు. నేనైతే ఎప్పుడైతే గవర్నమెంట్ పోతున్నాను ఎలక్షన్ వెళ్తున్నాను పోతున్నాను కాదు, వస్తాను కాదు అందరూ అనుకున్నాం కానీ మిస్ అయింది. అందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ ఏదో అయిపోయింది. నేను అయింది సార్, దాని ముందు వర్క్లు చెప్తే తర్వాత ఆ వర్క్ క్లోజ్ చేశాను. పెద్ద వర్క్లు అవి క్లోజ్ చేశాను. ఈ గవర్నమెంట్ వచ్చింది, పేమెంట్ ఈ గవర్నమెంట్ ఇవ్వాలి, ఒక పేమెంట్ అన్నాను. ఇప్పటికీ లేదు, అది అయిపోయింది. వడ్డీ వడ్డీ సరిపోయింది, ఇదేం లేదు. అంటే విష్ణుకుమార్ రాజు గారు 68 కోట్లు ఉంటుంది, ఇంట్రెస్ట్ 1 కోట్లు. ఆయన అంటే సార్ నేను ఉదయం సాయంత్రం తినేది, ఉదయం మధ్యాహ్నం బాగా తినేసాను ఆయన మన బయలుదేరు ఆయన అట్లా. నాకు రాత్రికి ఏం ఆకలేసి ఉంది, నాకు ఉదయం తాగితే గంజి తాగి మధ్యాహ్నం అతను పిల్లలు నైట్ అంటే లిమిటెడ్ ఫుడ్ తినేవాడు కదా మా పరిస్థితి. నేను అంత ముందు పెద్ద కాంట్రాక్టర్ కాదు, అది సంపాదించుకుంది లేదు, ఉందంటే ఇబ్బంది లేదు కదా. అట్లేదు నేను అంటున్నా ఎవరికి బిల్లు స్థాయికి అలాగే
సీత ఈ జాలరు ఏడబడుతుంటే అది పరిగెత్తుడు పరుగులు పోతుంది. సీత పరిస్థితి అనుకునే ఇదే ఆ బాధలు అట్లా ఉంటాయి, ఆ లెవెల్లో ఉంటాయి. అది ఏంటంటే ఓటింగ్ మనం 100% ఓటింగ్ తీసుకెళ్ళాలి. అది మన చేసినటువంటి మ్యాక్సిమం చేయండి. ఈ సమస్యలు ఏమన్నా కూడా నేను క్యారీ చేస్తాను తప్పకుండా సార్. చేయండి. ఏంటంటే టచ్లో ఉంటాను సపరేట్ అయిపోయారు అంటే బంధం తెగిపోయింది, మిత్రబంధం తెగిపోయింది. ఎక్కడ మన కొత్త షాప్ అయిపోయింది కదా, ఎలా తెలుసుకోలేదు. నాకు ఇక్కడ మా వాళ్ళు ప్రైజ్ బజార్ ఎదురుగా సుబ్బారావు ఇంట్లో ఉండేది. నేను 90 వచ్చేసరికి నాకు మా అమ్మ నాన్న దగ్గర మా అక్క బాబాయ్ పెరిగాను. నా పెళ్లి చేసినానే నా ఇంచుకుంది దాన్ని. ఈసారి ఏంటంటే మాకు లేదు, భాస్కర్ లేడు, భాస్కర్ సైడ్ అయిపోయాడు. ఇంకా రావలేదు. లాస్ట్ టైం నిలబడి ఓడిపోయాడు. కానీ సిటీ లేదని చెప్పి అడిగేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. సో అతను స్మాష్ అయిపోయాడు. సాయంత్రం కలుస్తాను. దాని నుంచి అటు వెళ్ళిపోయారు నార్త్కి. అవన్నీ నేను యాక్చువల్గా అంటే మరి కమ్యూనిటీ పరంగా కూడా రాయల్ క్లబ్ యూసీ మెంబర్ అదేనండి. అక్కడ కూడా నాకు పరిచయం, అరు పరిచయం, అవంతి గారు పరిచయం అరు క్లబ్లో అది. ఆ రోజు అడగగానే యాక్చువల్ సందీప్ మేము బాగా క్లోజ్, వాళ్ళ డాడీ మేము అందరూ అసోసియేషన్, నేను వైస్ ప్రెసిడెంట్ నేర్చుకోవాలి. 9 years 10 years చేశానండి యాక్టివ్లో వచ్చి. సందీప్ని ప్లేట్కి ఇచ్చారు, ముందు అవంతి గారికి ఇచ్చారు, అనౌన్స్ చేశారు. అప్పుడు అవంతి గారు అందరినీ పిలిచి మాకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ తీసుకొచ్చాడు, మీటింగ్ పెట్టించి దగ్గర మొత్తం ఈ ఫ్యామిలీస్ని ఆ ఫ్యామిలీస్ని మొత్తం అందరినీ అరేంజ్ చేసి పెట్టాం. ఆ రోజు పెట్టాము, అలా చేయించాము. కమిట్మెంట్ చేసిన దానికి ఫుల్ఫిల్ అవ్వలేదు కదా మీరు అంత ఇన్సెంటివ్ చేసిన కనీసం దృష్టి కొద్దిగా మా గవర్నమెంట్ సపోర్ట్ ఆయన కూడా లేదండి. నిజంగా చెప్పాలి, అవంతి కూడా లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, జగన్ అటెండ్ సపోర్ట్ లేదు. నిజంగా ఫండింగ్ ఉంటే మున్సిపాలిటీ చెప్పారంటే వాళ్ళు చేసుకోరా. మున్సిపాలిటీ అంటే సార్ మన దగ్గర ఉద్దేశించిన డబ్బులే కదా. రండి సార్, అటు ఉంటాను.